జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ దాంట్లో పరాకాష్ట మనం ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన కూడా 30 ఇండ్లు కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. చాలా పశువుల దవాఖాన ఇచ్చినాం, మహిళా భవనం ఇచ్చినాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ కార్యకర్తలు కూడా చెక్కు చెదరకుండా అందరూ అట్లాగే ఉన్నారు. ఒక్కరిద్దరు స్వార్థపూరిత అవకాశవాద రాజకీయాలతో కొందరు అట్టిపోయినా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ వాదులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఉన్నారు. అయినా కూడా మీ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో సమర్థవంతంగా మరి ఎదుర్కోవడం కోసం ముఖ్య నాయకులు అందరినీ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మండలంలో ఉపయోగపడే మేధావులను తయారు చేయడానికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు సీట్లు ఇప్పించడం, ప్రతి ఇంట్లో శుద్ధి చేసిన నీళ్లు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చినాం, ఇంటింటికి ఇంకుడు గుంత ఇచ్చినాం. ఆ రకంగా ఇంట్లో ఏ ఇంటికి పోయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకం ఒక్కటన్నా కనిపిస్తుంది. అందుకనే కేసీఆర్ గారి మాటలు ఏమంటాడంటే, హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, కేసీఆర్ పథకము పొందని ఇల్లు ఉండదు. అందరు సపోర్ట్లు కొట్టాలి. ఇది రేపు మన నినాదం కూడా. మనం ఇంటింటికి పోయి ఓటు అడిగినప్పుడు ఇవి మాత్రమే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఈరోజు ప్రతి ఇంట్లో కేసీఆర్ సంక్షేమ పథకాలు. ఊరికెళ్ళి బయటకు వచ్చినామంటే మొత్తం ఊరు మొత్తానికి 15-20 రోజులు ఉండి కంటి పరీక్ష, కంటి వెలుగు అని ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం అందరికీ ఊరోళ్ళందరికీ అన్ని పరీక్షలు చేసి 40 లక్షల మందికి కళ్ళద్దాలు ఇచ్చినాం. దాదాపు 15 లక్షల మందికి కళ్ళ ఆపరేషన్ చేస్తాం. మన ఊర్లో అందరూ మొత్తం ఆశా వర్కరు, అంగన్వాడీ ద్వారా వాళ్ళకున్న 1000 జనాభాను మొత్తం తీసుకొచ్చి అటెండెన్స్కునేటట్టు ప్రతి ఒక్కరికి కళ్ళ పరీక్ష చేసి కంటి వెలుగు అని పేరు పెట్టుకుని కార్యక్రమం చేసుకున్నాం. ప్రతి చిన్న ఊరైనా పెద్దవైనా ప్రతి ఊరికి ట్రాక్టర్ ఇచ్చినాం, ప్రతి ఊరికి ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, క్రీడా ప్రాంగణం, మన ఊరికైతే అదనంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తర్వాత పక్కనే వెటర్నరీ హాస్పిటల్, మహిళా భవనం ఇవ్వడం జరిగింది మన నిధులతోటి. అదేవిధంగా ఊర్లో ఉన్న చెరువులన్నీ కూడా మరమ్మతు చేసినాం. మిషన్ కాకతీయ ద్వారా ఊర్లో ఉన్న చెరువులన్నీ కూడా మరమ్మతులు చేసినాం. నీకు ఎంత పెద్ద వాన వచ్చినా కట్టెలు తెగిపోవు, తూము రాళ్ళు ఊడిపోవు, మత్తడి తెగిపోయే ముచ్చడు ఉండదు. పెద్ద పెద్ద వానలు వచ్చినాయి కానీ చెర్లు మాత్రం గొప్పగా అట్లాగే ఉన్నాయి. అంటే చెరువులు మరమ్మతులు చేసుకోగలిగినాం. మన చెర్లు నింపడానికి పర్మనెంట్గా నా భూతో నా భవిష్యత్తు నేను అనేక సార్లు చెప్పిన, పల్లగుట్టకు కరువు ఉండదు, చెరువు ఎండదు. ఎందుకంటే మనకు 2 రకాలుగా, ఒకటి ఏంటంటే మనం డైరెక్ట్గా మల్లన్న గండి మనోడే గార్లగడ్డ తండలు ఉంటాడు, లేపుడే గేట్లు లేపుడే అంటే మత్తడికి సంబంధించిన గేట్లు లేపుడు మనకు తూముల ద్వారా వచ్చేది కాదు. మత్తడి లేపితే కథ మొత్తం వాగు నిండిందంటే మొత్తం మన చెరువులు తాటికొండ చెరువు, కృష్ణాదిగూడెం చెరువు, తర్వాత పల్లగుట్ట చెరువులు, తర్వాత అట్టించెల్లి వచ్చేటేమో మనము పైపుల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా. అంటే ఎప్పుడు కూడా రాసి పెట్టుకోండి, నా పూర్వజన్మ